దర్శనం బాగా అయింది కదా శాంత? అవునండి, ఈసారి దర్శనం బాగా జరిగింది. అటు చూడు, వారే తిరుచానూరు నుండి వచ్చిన రాజవైద్యులు. పదండి, మనం కూడా వారిని దర్శించుకుందాం. నా సమస్యకు ఏదైనా పరిష్కారం చూపుతారేమో. నమస్కారం స్వామి, నా పేరు శాంతి. చెప్పు తల్లి, ఏంటి నీ సమస్య? నా కోపమే నాకు పెద్ద సమస్య స్వామి. నా కోపం తగ్గడానికి మీరే ఏదైనా మార్గం చూపాలి. అవును స్వామి, ఆమె పేరులో ఉన్న శాంతం ఆమెలో కొంచెం కూడా లేదు. కోపం అనేది బుద్ధి మనస్సుకు సంబంధించిన విషయం. దానికి ఎటువంటి ఔషధం ఉండదు. లేదు స్వామి, దయచేసి మీరే ఏదైనా ముందివ్వండి. కోపం వచ్చినప్పుడు నా మాటలతో ఎదుట వారిని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాను. దానివల్ల అందరూ దూరం అవుతున్నారు. సరే అయితే ఇది ఔషధం. నీకు కోపం వచ్చినప్పుడు 10 చుక్కలు నోట్లో వేసుకుని 1/2 నిమిషం పాటు నోరు తెరవకుండా ఉండాలి. నోరు తెరిచావనుకో ఔషధం పనిచేయదు. జాగ్రత్త. నేను ద్వారకకు వెళ్లి ఒక 15 రోజుల తర్వాత వస్తాను. అప్పుడు కనిపించు తల్లి. సరే స్వామి. స్వామి, మీరిచ్చిన మందుకు ఔషధం బాగా పనిచేసింది. కోపం వచ్చినప్పుడు 10 చుక్కలు నోట్లో వేసుకుంటే 1/2 నిమిషంలో కోపం మాయమైపోయింది. మంచిది తల్లి. నిజానికి అది ఇటువంటి ఔషధం కాదు. అది కేవలం మంచినీరు మాత్రమే. కోపాన్ని కేవలం మనసుని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండటంతోనే జయించగలం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.